యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. 2025వ సంవత్సరపు విజయానికి లేక జయ జీవితానికి రహస్యాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనిషి కొంచెం సెన్స్ ఉన్న ప్రతి మనిషి హౌ టు గ్రో, నేను ఎలా దీవించబడాలి, నేను ఎలా ఆశీర్వదించబడాలి, నేను ఇంకా అభివృద్ధిలోకి ఎట్లా వెళ్ళాలి అనే ఆశ సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఉండాలి కూడా. ఆమె చెప్పండి. ఒకళ్ళు మీకు అలాంటి ఆశ లేదంటే ఇమీడియట్గా నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, నేను మీకు చూపిస్తాను అన్న, నాకు ఆశ్రయించబడిన ఆశ ఉంది, నేను కూడా ఐ వాంట్ టు గ్రో మోర్ దెన్ 2024, 2024 కంటే కూడా 2025లో నా పరిస్థితులు మెరుగుపరచబడాలి, నా జీవితం మెరుగుపరచబడాలి, నా కుటుంబం మెరుగుపరచబడాలి, నా యొక్క పరిస్థితులని దీవించబడాలి అని ఆశ ఉండేవాళ్ళు మాత్రం మెలుగుగా వాక్యమేనండి. మనం 2025వ సంవత్సరంలో దీవించబడాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఒకటి టైం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16. 2 టెక్స్ట్ అంటే దేవుని వాక్యం, స్క్రిప్చర్, దేవుని వాక్యం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి మనం 9-10 వచనాలు చదివితే అక్కడ అవుతుంది యెహోషువ గ్రంథం. ఓకే. 3వది టాలెంట్, దేవుడిచ్చే తలాంతును ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చే తలాంతును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15-30 టక్ రాయండి. నేను తర్వాత వీళ్ళందరికీ పాపం ఏమేమి తెచ్చుకోకుండా చాలామంది అట్నే చూస్తున్నారు. 5-15 చూడండి. ఓకే. 4వది టెక్నాలజీ. దావీదు ఒక చిన్న ఒడిసెను తీసుకొని గొల్యాతును కొట్టాడు. యుద్ధ ఆయుధాలు లేకపోయినా తన టెక్నాలజీని, తన టెక్నిక్ను ఉపయోగించాడు ఒక ఒడిసెలతో. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5 టీం. మనం అందరం ఒంటరివారం కాదు, మనం అందరం కలిసి దేవుని కొరకు పనిచేయాలి. టీం. ఓకే. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చాలా వచనాలు ఉంటాయి, చదువుకోవచ్చు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి. టీం వర్క్. 6వది టైత్ లేక ట్రెజర్. టైత్ దేవుని కొరకు ఇచ్చుట ద్వారా మనం దీవించబడతాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీ సమర్పణ నీ యొక్క సక్సెస్కి ఒక సూత్రం. 3వ అధ్యాయము 10వ వచనం మలాకీ గ్రంథము. 7వది టీయర్స్ అంటే కన్నీటి ప్రార్థనలు. కీర్తన గ్రంథము 126వ కీర్తన. కన్నీళ్లతో విత్తు చూపోవాడు సంతోషగానాలతో పంట కోసుకొని వస్తాడు. టీయర్స్. 8వది థ్యాంక్స్ గివింగ్ దేవుని స్తుతించుట. కీర్తన గ్రంథము 103వ కీర్తన. 9 టెంపుల్ దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని నిన్ను దీవిస్తాడు. టెంపుల్ దేవుని మందిరం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ శరణం. 27:4. 10వది టాస్క్ కష్టపడి పనిచేయి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కష్టపడి పనిచేయడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం.
మార్కు సువార్త 16:15. దేవుని పని చేస్తే దేవుడిని దీవిస్తాడు. ఓకే. 11 టెస్ట్ మనీ మంచి సాక్ష్యంగా ఉండండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. టెస్ట్ మనీ అపోస్తుల కార్యాలు 1:8. టెస్ట్ మనీ అపోస్తుల 1:8. 12. టెస్ట్ పరీక్షించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. టెస్ట్ పరీక్షించుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23-31. 23-31. కీర్తన గ్రంథము 139:23. 139:23. ఇది దేవుడు 2025 కొరకు మన సక్సెస్కి ఇచ్చిన సందేశం. ఆమేన్. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చింది. చదువుకున్న వాళ్ళకి, వాక్యం తెలిసిన వాళ్ళకి, రాసుకునే వాళ్ళకి, కొంచెం మనసు పెట్టి వినే వాళ్ళకి 2025లో నేను దీవించబడాలంటే ఏం చేయాలి, 2025లో నేను దీవించబడాలంటే ఏం చేయాలి అనే అంశానికి మీకు సఫిషియెంట్ ఫుడ్ నేను ఇచ్చానని నమ్ముతున్నా. నా వర్తమానం అయిపోయింది. ఎఫెసీ పత్రికలో 5:15-16. అందరూ చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును పోనీయక అన్నమాట అండర్లైన్ చేసుకోండి. మీరు సమయమును పోనీయక, దేని పోనీయకూడదు, సమయమును పోనీయక. అంటే సమయం పోతూ ఉంటుంది, అది దాని అర్థం. సమయం పోతూ ఉంటుంది. ఎవరైనా పోయే వాళ్ళని మనం ఏం చేస్తాం, మనకు అవసరమైతే గట్టిగా పట్టుకుంటాం. అబ్రహాం ఇంటికి దేవుని దాసులు వస్తే వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఆయన గట్టిగా పట్టుకుని, నీ దాసులు దాటిపోవద్దయ్యా, నేను కొంచెం ఆహారం సిద్ధపడతా, కొంచెం భోజనం సిద్ధపరుస్తా, దయచేసి మీరు తీసుకోండి, మీ దాసులు దాటిపోవద్దు. నిజంగా అలాగనే ఆపేశారు. అబ్రహాం అలా ఆపేశాడు. లోతు కూడా మీరు మా ఇంటికి రండి అని బలవంతం చేసి తీసుకెళ్ళాడు. కాబట్టి సొదొమ నుంచి బయటపడగలిగాడు. కాబట్టి అబ్రహాము దీవించబడగలిగాడు. సో మనం పోయేదాన్ని, అంటే ఉపయోగపడేదాన్ని పోయేదాన్ని పోనివ్వకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది మన టైము. మన టైం పోతే ఇంకేముంది, మన లైఫ్ పోయినట్టే. దేవుని సేవకునిగా మీ అందరికీ చెప్తున్నా, 2025వ సంవత్సరంలో నీ సక్సెస్కి ఫస్ట్ సీక్రెట్ అంటే నీ టైమే. నాకు కూడా నా టైమే. నేను నా టైంని ఎంతగా యూటిలైజ్ చేసుకుంటే అంత దీవించబడతా. అందుకని 2024లో నేను టైంని చాలా డివైడ్ చేసుకున్నాను. టైంని చాలా దాదాపుగా నేను మ్యాక్సిమం ఉపయోగించుకున్నాను. కాబట్టి నేను 5 గంటలకు లేచి ప్రతిరోజు 6 గంటల వరకు మీతో ఉండగలిగాను. కాబట్టి నేను 6:30కు బయలుదేరి చెన్నారెడ్డిపల్లిలో ఒక సర్వీస్ని చేయగలిగాను. ఆడ 10 గంటలకల్లా 10:15 ముగించుకొని మరలా మీ దగ్గరకు రాగలిగాను. మీతో నేను 1:30-2 గంటల దాకా మీతో నేను ఆరాధనలో ఉండగలిగాను. నేను వెంటనే 2:30 గంటలకు బయలుదేరి గుంటూరు వెళ్ళగలిగాను. గుంటూరులో 6:30కి లేక 7కి నేను ఆరాధన స్టార్ట్ చేశాను. 8:30 లోపు అక్కడ ఒక ఆరాధన ముగించాను. 8:30కి నేను ఇంకొక ఆరాధన స్టార్ట్ చేశాను. 10 వరకు ఇంకొక ఆరాధన చేశాను. అంటే ఆదివారము దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి 4 ఆరాధనలు 2024లో జరపడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఇదంతా నేను ఒక మాట చెప్తాను. నాకేదో ప్రత్యేకత ఉందని నేనేం చెప్పను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకు, ఏంటంటే నా టైం విలువయ్యింది. నా టైం నేను వేస్ట్ చేసుకోకూడదు. నా టైం వేస్ట్ పనులకు పెట్టకూడదు. నా టైం వేస్ట్ వాటి మీద పెట్టకూడదు. మన టైం అనేది మన డబ్బు కంటే, మన టైం అనేది మన బంగారం కంటే, మన టైం అనేది మన విలువైన వస్తువుల కంటే, మన టైం అనేది మన టైం వేస్ట్ చేసే మనుషుల కంటే, మన టైం అనేది మన రక్త సంబంధుల కంటే కూడా మన టైం ఈజ్ ఈక్వల్ టు మన ప్రాణం. మన టైం ఈజ్ ఈక్వల్ టు మన భవిష్యత్తు. మన టైం ఈజ్ ఈక్వల్ టు మన అభివృద్ధి. కనుక టైం అంత విలువైంది. కానీ ఎంతమందికి టైం విలువ తెలుసు? ఎంతమందికి టైంకి లెగుస్తారు? ఎంతమందికి టైం ప్రిపేర్ అవుతారు? ఎంతమంది టైంకి బైబిల్ చదువుతారు, టైంకి ప్రార్థన చేస్తారు, టైంకి చర్చికి వస్తారు? 1 గంట అవుతుంది, ఇప్పటికి వస్తున్నారు. మీరు దాదాపుగా 12:30కు వచ్చారు ఎక్కువ శాతం. అంటే మీరు ఎంత ప్లాన్ చేసుకున్నారో, ఎంత సీరియస్గా తీసుకున్నారు. ఒకటే గుర్తుపడదు, మనం దీవించే దేవుడే, అందుట్లో అనుమానం లేదు. ఆమె చెప్పండి, దీవించే దేవుడి దగ్గరికే నువ్వు టైంకి రాకపోతే నీ దీవెన నువ్వే లేట్ చేసుకుంటున్నావు. కనుక టైం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అనవసరంగా వేస్ట్ మాటలు పెట్టుకోబాకండి.
మీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, వెంటనే అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, నాకు అర్థమైంది ఈ వ్యక్తి నాకు టైం తినే వ్యక్తి, నాకు టైం సేవ్ చేసే వ్యక్తి, ఈ వ్యక్తి నా సక్సెస్కి ఉపయోగపడే వ్యక్తి, ఈ వ్యక్తి నా సక్సెస్కి ప్రమాదకరమైన వ్యక్తి, ఈ వ్యక్తి నాకు ఆత్మీయంగా ఉపయోగపడే వ్యక్తి, ఈ వ్యక్తి నాకు ఆత్మీయంగా ఉపయోగపడని వ్యక్తి. న్యాచురల్గా ప్రతి ఒక్కరికి, నాకే కాదు మీకు కూడా తెలుసు. సో దాన్ని బట్టి నువ్వు అంచనా వేసుకోవాలి, దాన్ని బట్టి నువ్వు టైం ఉపయోగించుకోవాలి. నువ్వు ప్రశాంతంగా తెస్టేసుకొని కూర్చొని చెత్త మాటలన్నా చెప్పుకునే కాలం కాదు మనది. మనం అందరం చాలా ఫైట్ చేసుకుంటూ పోవాలి. మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, మనకి చాలా ఖర్చులు ఉన్నాయి, మనకి చాలా అవసరతలు ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో లేవు. మనం చాలా విషయాల్లో మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. కనుక టైం సద్వినియోగం చేసుకో. దేవుడే చెప్పాడు, సమయాన్ని పోనీబాకు. ఏషావు సమయం పోయినాక ఏడ్చాడు, ఉపయోగం ఏముంది? ధనవంతుడు సమయం పోయినాక ఏడ్చాడు, ఉపయోగం ఏముంది? చెయ్యి దాటిపోయినాక చాలామంది భక్తులు ఏడ్చారు, ఉపయోగం ఏముంది? కనుక టైం అనేది ఉపయోగించుకుంటున్నావా? సో జస్ట్ మీకు ఒక జస్ట్ హింట్ ఇచ్చి వదిలేస్తాను. చాలామంది సీరియల్ కాడ సీరియస్గా కూర్చుని వాళ్ళు ఉన్నారు. సీరియల్ కాడ ఆ సీరియల్ అనేది సినిమా కంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే సినిమా 2:30 గంటలు అయిపోద్ది, ఇక కంక్లూడ్కి వచ్చేస్తాం. సినిమా అనేది ఒక ముగింపుకి వచ్చేస్తుంది, కానీ సీరియల్ ముగింపుకి వస్తుందా? రాదు. అదే 6 నెలలు సీరియలో, సంవత్సరం సీరియలో, 2 సంవత్సరం. కనుక సీరియల్ కాడ ఎంతసేపు కూర్చుంటాము? ఆ సీరియల్ ద్వారా నీకు ₹1 వస్తుందా? ఆ సీరియల్ ద్వారా నీకు ఆరోగ్యం వస్తుందా? ఆ సీరియల్ ద్వారా నీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిద్దా? నీ పిల్లలకి ఏమైనా చదువు వస్తుందా? నీకేమైనా పరిశుద్ధి వస్తుందా? నీకేమైనా పరలోకం వస్తుందా? ఆ సీరియల్ కానీ, సినిమా కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, ఒక చెడ్డ స్నేహితులు కానీ, ఒక లోకం కానీ, ఒక బజారు కానీ. చాలామంది బజార్లో చాలాసేపు కూర్చుంటాం. ఉదయాన్నే భోజనం చేయడానికి వస్తారు ఇంటికి, చాలామంది భోజనం చేస్తారు, బజార్కి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ భోజనం టయానికి ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం భోజనం టయానికి వస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 11 గంటలకు వచ్చి ఇంటికాడ పడుకున్నాడు చాలామంది ఉన్నారు, యవనస్తులతో సహా. కనుక మీ టైం అనేది అందుకు కాదు. అది అలా చేస్తే కొంతకాలానికి మీరు చాలా బలహీనలు అయిపోతారు, చాలా పేదవాళ్ళు అయిపోతారు, చాలా ఫెయిల్యూర్ అయిపోతారు లైఫ్లో. కనుక అలా జరగకూడదు. ఇది మొదటి. రెండో మాట ఏం చెప్పాను? టెక్స్ట్, దేవుని యొక్క వాక్యము. రండి, యెహోషువ గ్రంథము, మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకును నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. అందరూ చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ఎంత దివారాత్రి దాన్ని ధ్యానిస్తే వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే, నా వాక్యం చదువు, నా వాక్యం ధ్యానించు, నా వాక్యంతో కుడికి ఎడమ కానీ తొలగిపోబోకు. అప్పుడు నువ్వు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటావు, అప్పుడు నువ్వు చాలా అభివృద్ధి అవుతావు, అప్పుడు నువ్వు చక్కగా ఉంటావు. మనకు అందరికీ తెలుసు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు నీటి కాలువ యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు అభివృద్ధి అవుతాడు. నిజంగా దేవుని బిడ్డలుగా నీ అభివృద్ధికి దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. బైబిల్ నెత్తిన పెట్టుకోండి. అని నెత్తిన పెట్టుకోగలను, ఇదేదో భక్తి అని కాదు, చెప్తా పెట్టుకోండి. నేను పెట్టుకోండి, మీకేమైంది? పెద్ద మహాభక్తుల్లాగా పెట్టుకోండి. బైబిల్ నెత్తిన పెట్టుకోండి, బైబిల్ పెట్టుకోండి. అందరూ పెట్టుకోండి. అందరూ నాతో పాటు ఈ పలవ పాడండి. చూడు రవి, నాతో పాటు పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. గట్టిగా, ప్రతి అధ్యాయంబు వరుస వచనము
అన్ని కూడా ప్రేమ వాగ్దానంబులే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ప్రతి అధ్యాయంబు వరుస వచనము అన్ని కూడా ప్రేమ వాగ్దానంబులే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ప్రతి అధ్యాయంబు వరుస వచనము అన్ని కూడా ప్రేమ వాగ్దానంబులే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ఇక ఇది మొదలుకొని డానియేలు అన్న బైబిల్ నెత్తి మీద పెట్టుకుని దేవుని వస్తాయి అనుకోబాబు. గుండె మీద పెట్టుకోమన్నాడు, గుండె మీద పెట్టుకుంటే దేవుని వస్తాయి. దీన్ని జస్ట్ నీకు అర్థం కావడం వరకు ఈ తలలో ఉన్న చెడంతా పోవాలి. ఆమెను చెప్పండి. మన తలంతా దేవుని వాక్యంతో నింపబడాలి. ఆమెను చెప్పండి. ఈ గుండెలో ఉన్న చెడ్డవన్నీ పోవాలి. ఈ గుండెలో ఉన్న ఈ హృదయంలో ఉన్న చెడ్డవన్నీ పోవాలి. మన హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడాలి. అది నీ సక్సెస్కి సీక్రెట్ అనమాట. ఓకే, థర్డ్ వన్ చెప్పుకుందాం రండి. మూడవ మాట 2025లో మనం దీవించబడటానికి మూడవ మాట తలాంతులు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15 నుంచి 30 వచనాలు. అక్కడ ఏం చేస్తుంటే తన యజమానుడు తన దగ్గర ఉన్న వాడిని పిలిపించి ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. వెళ్ళి దీన్ని వ్యాపారం చేసుకొని అభివృద్ధి అవ్వమని చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చాడు, 5 ఇచ్చిన వాడిని పిలిచాడు. 5 ఇచ్చాను కదా, ఏం చేసావు? వాళ్ళు గడగడలాడుకుంటా 5కి ఇంకొక 5 తీసుకుని వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను నీ 5కి ఇంకొక 5 తీసుకొచ్చా, మొత్తం 10 తీసుకో అని ఇచ్చాడు. వెరీ గుడ్, బడా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. ఇంకొక అతను పిలిచాడు, 2 ఇచ్చినాడు, ఎక్కడరా? వచ్చేసాడు. ఆ 2 ఇచ్చినాడు మళ్ళా గడగడలాడుతా యజమాని దగ్గరకు వచ్చాడు. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, ఆ 2కి ఇంకొక 2 తయారు చేసుకాను, ఈ 2 + 2 4 తెచ్చాను, తీసుకో అన్నాడు. బడా మంచి నమ్మకమైన దాసుడా, ఓకే నువ్వు కూడా కొన్ని పట్టణాలపై అధికారమై అన్నాడు. తర్వాత ఇంకొకటి పిలిచాడు, 1 తీసుకున్నాడు, ఎక్కడరా? యజమానుడు కదా, అలానే ఉంటుంది. 1 తీసుకున్నాడు, ఎక్కడ? వచ్చాడు. ఆ 1 తీసుకొని ఆ 1 తోట్టుకొని, అయ్యా ఇదిగో నువ్వు నాకు 1 ఇచ్చావు, నేను ఆ 1 ఏం చేశానంటే, నాకు తెలుసు నువ్వు మామూలుడు కాదని, నువ్వు కఠినుడు అని, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని నేను దీన్ని రుమాలు కట్టాను, నేను గుంట తవ్వాను, నేను దాంట్లో పెట్టేశాను, ఇదిగో నువ్వు ఇచ్చిన 1 నువ్వే తీసుకో అన్నాడు. యజమాడు కడుపు మండింది. దరిద్రుడా, పనికిమాలినోడా, సోమరోడా, సోమరి ముఖమా, చెడ్డదాసుడా, నేను నీకు 1 ఇచ్చింది ఎందుకురా? 10 పెడతావనే, నువ్వు దాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? వీడిని ఆ 1 తీసుకెళ్ళి ఆ 10 తయారు చేసాడు, 5 ఖర్చు చేసాడు, వాడికి ఇవ్వండి. ఈ లేని వాని దగ్గర నుంచి తీసి కలిగిన వానికి ఇవ్వండి. ఇదిగో ఈయన్ని మాత్రం కాళ్ళు చేతులు కట్టేసి కడిగి చీట్లో పడేయండి. అక్కడ ఏడుపును సోమరుడికి ఇచ్చిన శిక్ష. మనం చాలాసార్లు ఫీల్ అవుతాం, దేవుడు మనకు 1 తలాంతు ఇస్తే దాన్ని ఏం చేయాలో దాన్ని ఉపయోగించు. చాలాసార్లు మనకు అసలు ఎంత నెగ్లిజెన్సీయో. దేవుడు నాకు మంచిగా మాట్లాడే శక్తి ఇచ్చాడు, దేవుడు నాకు మంచిగా మాట్లాడే కృప ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు పాడే అవకాశం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు పరిచయం చేసే అవకాశం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు ఏదో ఒకటి చేశాడు, నేను దేవుని కొరకు ఏం చేద్దాం, ఏం చేయగలం, ఏం చేస్తాను, ఏం చేయగలం ఆలోచించి నువ్వు ఏది చేస్తావో దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. నువ్వు చేసే దాంట్లో ఒక 20 years చేసిన దాంట్లో మాస్టర్ అయిపోతావు. నువ్వు చేస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మనిషి చూడకపోయినా ఎవరు చూస్తారు? భక్తులారా, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. చాలాసార్లు మనం నిరాశపడతాం. సైతాను చాలామందికి సాతానుడి చాలా భయంకరంగా పనిచేస్తాడు. 2025లో జాగ్రత్త పడండి. సాతాను ఏం చెప్తాడంటే నీ చెవులోకి వచ్చి చెప్తాడు, ఏమంటే చూడు నువ్వెంత కష్టపడుతున్నావు, నిన్నెవరైనా గుర్తుపడుతున్నారా, నిన్నెవరైనా పట్టించుకున్నారా, నీకెవరైనా సహాయం చేశారా, నీకెవరైనా గుర్తించారా, నిన్నెవరైనా ముందుకు పిలిచారా, నీకెవరైనా చప్పట్లు కొట్టారా, ఆ డానియేలు అన్న పట్టించుకున్నాడా, ఇంత కష్టపడ్డావు ఎందుకు, ఇక పడబాకు. ఆమె చెప్పండి, ఇంక పడబాకు అని నిన్ను ఆ టాలెంట్, నీకున్న టాలెంట్ నుంచి నిన్ను పక్కకు తెస్తాడు. నిన్ను ఆ ఏరియాలో లేకుండా చేస్తాడు. నీ మనసును చల్లారుస్తాడు, నీ మనసును పాడు చేస్తాడు, నీ మనసులో ఖరాబు చేసేస్తాడు, నీ మనసులో దుష్టుడు సింహాసనం కూర్చొని నువ్వు ఎందుకు పనికి రాకుండా బ్యాక్ స్లైడ్ అయిపోతావు. నీ టాలెంట్ని దేవుని కొరకు ఉపయోగించకుండా నువ్వు వెనకబడిపోతావు.
అంతేకాదు ఇంకో సీక్రెట్ చెప్పమంటావా అంటే సాతానుడు ఎంత దొంగోడో అనండి. సాతానుడు ఎంత దొంగోడు అనండి. నేను అన్నమాటానండి, నాకు అది సీరియస్ చూడబాకండి. సాతానుడు ఎంత దొంగోడో చెప్పండి, ఎంత మోసగాడో, ఎంత చల్లారి చేస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను చల్లారుస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు, నిన్ను వెనక తీసేస్తాడు, నిన్ను పనికి రాకుండా చేసేస్తాడు, నిన్ను పనికిరాని వాడిగా చేస్తాడు, నిన్ను పనికిరాని వ్యక్తిగా చేస్తాడు. ఇంకెవడన్నా పనికి వచ్చేవాడు ఉంటే వాడి దగ్గరికి నేను తీసుకెళ్ళి పాప నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, అందుట్లో ఏ అనుమానం లేదు, నేను నిజమే చెప్తున్నా, నువ్వు మంచోడివే, నువ్వు మంచి. కానీ లోపల సాతానుడు ఏం చేస్తాడంటే అదిగో ఆడకబో అని చెప్తాడు. ఆడకపోయినాక నువ్వు నీ చేత మాట్లాడిస్తాడు, నీలో నుంచి మాట్లాడిస్తాడు. ఏమంటే అక్క ఏం చేస్తున్నావు, అన్న ఏం చేస్తున్నావు అంటాడు. నేనా ఏం చేస్తున్నా అంటే నేను పరిచర్య చేస్తున్నా, నేను దేవుని కొరకు ఉపయోగపడుతున్నా, నేను దేవుని కొరకు పని చేస్తానంటే అవునా పిచ్చి మొహందానే. దేవుని కొరకు పనిచేస్తే నీకేమవుతుంది దరిద్రం? దేవుని కొరకు పనిచేస్తే నీకు ఉపయోగం ఏముంది? ఎవరికో ఉపయోగం అవుతుంది. నువ్వు డేక్షాలు కడితే నీకే ఉపయోగం, నువ్వు బట్టలు తింటే నీకేం ఉపయోగం, నువ్వు డ్రమ్ము కొడితే నీకేం ఉపయోగం, నువ్వు చాపలేస్తే నీకేం ఉపయోగం, లేకపోతే నువ్వు ఏదన్నా గడ్డి పీకితే నీకేం ఉపయోగం, నువ్వు బాత్రూమ్స్ తట్టి కడితే నీకేం ఉపయోగం, నువ్వు వాష్రూమ్స్ కడితే నీకేం ఉపయోగం? ఏం చెప్తా తెలుసా? జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు ఇంకొక పని చేసుకో, ఇంకొక 10 రూపాయలు వస్తాయి కదా అని సాతానుడు వాడు డైరెక్ట్గా కొమ్ములు వేసుకొని రాడు. సాతానుడికి ఏమన్నా నల్లగా కొమ్ములు వేసుకొని వస్తాడు అనుకుంటున్నారా? అట్లా రాడు. వాడు మంచి ఫ్రెండ్ లాగా వస్తాడు, శ్రేయోభిలాషగా వస్తాడు, తల్లిలాగా వస్తాడు, తండ్రిలాగా వస్తాడు, అన్నలాగా వస్తాడు, అక్కలాగా వస్తాడు, చెల్లిలాగా వస్తాడు, తమ్ముళ్ళలాగా వస్తాడు. ఆ రూపంలో వచ్చి నీ టాలెంట్ని నిర్వీర్యం చేస్తాయి. ఆ తర్వాత నీకు అభివృద్ధి ఉండదు, ఆ తర్వాత నీకు సక్సెస్ ఉండదు, ఆ తర్వాత వాక్యం నీకు అర్థం కాదు, ఆ తర్వాత ప్రార్థనాత్మ నీకు ఉండదు, దేవుని ఆత్మ నీకు ఉండదు, దేవుని కృప నీకు ఉండదు. యు ఆర్ ఫెయిల్. నువ్వు అన్ని విషయాల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఉంటావు. నేను ఒక మాట చెప్తా. చెన్నారెడ్డిపల్లి వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు ఒక మాట చెప్తా. చెన్నారెడ్డిపల్లికి వెళ్తున్నాం కదా, మీరు కళ్ళారా చూశారు కదా. చెన్నారెడ్డిపల్లి మనకేం ఉపయోగం? దాని కొరకు పడే ప్రయాసకి, దాని ద్వారా మనకు వచ్చే లాభానికి ఏమన్నా సంబంధం ఉందా? పైగా 24 సంవత్సరాల తర్వాత లేకపోతే 52 సంవత్సరాల వయసులో నేను ఈ టైంలో లేచి నేను ఆ చిన్న గ్రామానికి ఆ 2-3 వ్యక్తుల కొరకు నేను వెళ్ళటం అవసరమా? నాకేమన్నా అవసరమా? నేను వెళ్ళకపోతే నాకేమన్నా నష్టమా? నేను వెళ్ళకపోతే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను వెళ్ళకపోతే నాకు పైసలు మిగులుతాయి. కానీ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కొరకు చేస్తున్నావు? ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈరోజు చిన్నాని మరీదాసును పంపిస్తే వచ్చారా అంటే వచ్చారన్న 15 మంది వచ్చారు. ఇదే ఫస్ట్ టైం ఎక్కువ మంది రావటం. అలా చేయబట్టే ఒక్కళ్ళ కొరకు చేసాం, 2 కొరకు చేసాం, 3 కొరకు చేసాం, 4 కొరకు చేసాం, 5 కొరకు చేసాం, 10 మందికి చేస్తున్నాం, 15 మందికి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళినందువల్ల ఎంతో పాఠము, ఎంతో ఓపిక, ఎంతో ప్రేమ, ఎంతో బాధ్యత, ఎంతో భారము, ఎంతో కన్నీళ్లు, ఎంతో నిరాశ, ఎంతో ఏడుపు, అన్ని అనుభవాలు నేర్చుకున్నాం. సో నీకు ఒక మాట చెప్తా, టాలెంట్ని చంపబాకు. ఆమె చెప్పండి, ప్రకటనలు చేపెట్టుకుని ప్రైజ్ లార్డ్ చెప్పు. నీ టాలెంట్ని చంపబాకను, నీ పాజిటివ్ టాలెంట్ అని చంపబాకు. నీ పాజిటివ్ ఏదో ఒకటి ఉంది, మనిషికి ఏదో ఒకటి ఉంది. రైట్, నెక్స్ట్ 4వ మాట చదువుదాం రండి. టెక్నాలజీ మొదటి సమయాలు కదా 17వ అధ్యాయం 39వ వచనం. అందరూ చదువుదాం 39వ వచనం. 38 కూడా. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించాను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు. తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేదు చూచుకునే తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు. మరి ఏం వాటుక? వీడితో నేను వెళ్ళలేను. మరి దేంతో వెళ్తావు? తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, యవనస్తులు వినండి, పెద్దోళ్ళు కూడా వినండి, చేస్తా నాకు పైకి రావాలని ఉంది, కానీ నాకు డబ్బు లేదు. ఏమి లేదు గట్టిగా చెప్పండి. అందరికీ ఇదే కదా సమస్య. పేదవాడికి అదే సమస్య, ధనవంతుడికి అదే సమస్య. నాకేం లేదు, డబ్బు లేదు, నాకేం లేదు, చదువు లేదు, నాకేం లేదు, బంధువులు లేరు, నాకేం లేదు, బలగం లేదు, నాకేం లేదు, వెనకెవరు లేరు, నాకేం లేదు, ముందెవరు లేరు, నాకు లేదు. లేకపోతే నేను చాలా బాగుండేవాళ్ళని. కొత్త సంవత్సరంలోకి వచ్చి కూడా పాత మొఖాలతో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో సగం మంది ఉంటారు.
చాలామంది ఏంటి ఇలా జరిగింది, ఏంటి అలా జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నా లైఫ్ అయిపోయిందే, నా శక్తి అయిపోయిందే, నా వయసు అయిపోయిందే, నా డబ్బు అయిపోయిందే, నాకు ఎవరు లేదే, నాకేమీ లేదా, నాకు అవింటే బాగుండేది, ఇవింటే బాగుండేది. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. సౌలు అంటున్నాడు, ఇంత చిన్నపిల్లడు ఎట్లా వెళ్తున్నావు, సరే ఏదో నా 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 హెల్ప్ నేను చేస్తాను, రైట్ మంచిది, ఇదిగో నా యొక్క యుద్ధ వస్త్రం వేసుకో, నా కత్తి తీసుకో, నా శిరస్త్రాణం పెట్టుకో, నువ్వు వెళ్ళిపో, కొంచెం ఇది ఉపయోగపడతాను. కానీ అవి వేసుకుంటే దావీదు ఎట్లుందంటే 7 అడుగులోడు చొక్క 3 అడుగులోడు వేసుకుంటే ఎట్లుంటుంది, అయ్యే పని కాదు, కాలు తగిలి పడేటట్టుంటాడు. దావీదు ఒక మాట, నాకు వాడుక లేదు. చెప్పండి అందరూ, ఏం లేదు, నాకు అవి వాడుక లేదు, నాకు అవి ఉపయోగపడ. మరి ఎట్లా పోతావు? ఎట్లా పోతానా? దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన తలాంత ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన వస్తువు ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన విధానం ఒకటి ఉంది. ఎట్లాగో తెలుసా, నేను ఎప్పుడు వాడే ఒక వాడుకుంది, నాకు ఒక టెక్నాలజీ ఉంది, నా దగ్గర ఒడిసెలు ఉంది, దాంట్లో చిన్న రాయి పెడతాను, దాన్ని ఏం చేస్తాను తెలుసా, గిరా 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 చెప్తాను. ఇది అందరికి రాదు, నాకే వచ్చు. గిరా 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 తిప్పి కొడితే ఎవడు తెచ్చాడు? దట్ ఈస్ ద డేవిడ్స్ టెక్నిక్. నేను చెప్పిన మాట చెప్పండి. మనము 2025లో ఆశ్రయించబడాలంటే దేవుడు మనకిచ్చిన దాంతో మనము దానిని ఉపయోగించి అభివృద్ధి చెందాలి. మీకు అర్థం కావడం కూడా చెప్తున్నా. నా మనసులో ఒకటి ఉంటుంది. నా మనసులో ఏంటంటే, అబ్బా నాకు ఒక మంచి స్క్రీన్ ఉంటే బాగుండు, అబ్బా నాకు ఒక కెమెరా ఉంటే బాగుండు, ఆహా నాకు ఒక ప్రొజెక్టర్ ఉంటే బాగుండు, ఆహా నాకు ఒక ల్యాప్టాప్ ఉంటే బాగుండు, నాకు చాలా టెక్నాలజీ నీడ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఆల్సో. నాకు చాలా కొరత ఉంది, అదంతా ఉంటే బాగుండు. నేను ఇంకొంచెం ఎఫెక్టివ్గా ప్రజలకు చెప్తాను కదా. నేను ఇలా మాట్లాడుతుంటే అలా డిస్ప్లే అయితే ఎంత బాగుండు, నేను ఇలా మాట్లాడుతుంటే అలా గొల్లియాత్ కనపడితే ఎంత బాగుండు, నేను ఇలా మాట్లాడుతుంటే అలా దావీదు కనపడితే ఎంత బాగుండు, నేను ఇలా మాట్లాడేటప్పుడు అక్కడ ఆ సీన్స్ అన్నీ కనపడుతుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ వస్తాయా? ల్యాప్టాప్ కొనాలని అడిగితే ₹1,00,000 అన్న, మంచిది కంటే 1,00,000 అన్నాడు. సిస్టమ్ కొనాలంటే మంచి సిస్టమ్ కావాలంటే, నీకు కావాల్సిన సిస్టమ్ కావాలంటే 1,50,000 అన్నాడు. 1,00,000 లేదు, 1,50,000 లేదు. ఎట్లాగా? పోనీ అదంతా కొనుక్కొని నేను ఒక్కడనే చేసుకుంటానా? దానికి నమ్మకమైన టీం కావాలి. అది అంత ఈజీగా అవుతుందా? పోనీ అప్పు సొప్పు ₹1,00,000 మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తెచ్చి కొన్నాను అనుకోండి, ల్యాప్టాప్ అంటే అప్పు తెచ్చుకుంటాను, మనిషిని కొంటానా? సో ఎన్ని కష్టం. అందుకనే దేవుడు నాకేం చెప్పాడంటే, ఆడ గొల్లియాతు ఎందుకు కనపడేది, నువ్వే గొల్లియాతు. ప్రైజ్ ది లార్డ్. ఆడ దావీదు ఎందుకు కనపడేది, నువ్వే దావీదుగా మారు. ఆమేన్ చెప్పండి. సో నా యొక్క హావభావాలు, నా యొక్క భారము, నా యొక్క బాధ్యత, మీ దృష్టిలో ఒక గొల్లియాతును చూపిస్తాను, మీ దృష్టిలో ఒక దావీదును చూపిస్తాను, మీ దృష్టిలో మీకు ఎంతవరకు అండర్స్టాండింగ్ చేయగలను నా ఎఫెక్టివ్స్ అన్ని పెడతాను. నాకేమి లేవే, నాకు డబ్బు లేదే, నాకు ల్యాప్టాప్ లేదే, నాకు సిస్టమ్ లేదే, నాకు ఇంకా ఎఫెక్టివ్ టీం లేదే, మరి ఎట్లా ఇంతమంది? నా అంచనా ప్రకారము దేవుని మహిమార్థమై చెప్తున్నాను, 2024 నియర్లీ 10,000 పీపుల్ నేను రీచ్ అయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీతో 10,000 అని నేను కొంచెం ఈరోజు కూడా ఉదయం డౌట్ వచ్చింది. అరే నిజంగా నేను 10,000 2004 10,000 రీచ్ అయ్యానా అని చూసుకుందని మరొకసారి చూశాను. నా యొక్క ప్రోగ్రామ్ లిస్ట్లో జూలై నుంచే నేను 30 మీటింగ్లకు పైన చేశాను. జూలై నుంచి 7th మంత్ నుంచి నేను ఈ 5th మంత్లో దాదాపు 30 మీటింగుల దాకా చేశాను. ఈ 30 మీటింగ్లు ఇంకా అంతకుముందు ఇంకా 6 months జర్నీ ఉంది. నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఖచ్చితంగా నేను 10,000 రీచ్ అయ్యి ఉంటాను. ఆమె చెప్తావా? మరి ఓకే నువ్వు పక్కన చేపట్టుకో. నువ్వు అభివృద్ధి కావటానికి ఏమి లేదని, ఎవరు లేరని, సపోర్ట్ లేదని ఎందుకు ఎడుతున్నావు అనండి. నేను చెప్పినాను, ఎందుకు ఎడుతున్నావు? గట్టిగానండి, ఎందుకు ఎడుతున్నావు? ఉన్నది ఉపయోగించు అనండి. ఉన్నది ఉపయోగించు. ఆమె చెప్తా. నేను మీకు 2025లో నేను మాటిస్తున్నాను, మీరు చెప్పింది చెయ్యండి. మీరు సక్సెస్ కాకపోతే నా షర్ట్ పట్టుకొని అడగండి. ఆమె చెప్తారా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము
ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా